వెల్కమ్ టు యోగ మంత్ర. మనిషి అనారోగ్యాలకి చాలా కారణాలున్నాయి. కానీ నేటి ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడు అంటే మాత్రం దానికి కారణం యోగానే. ఇవాల్టి మన యోగ మంత్రలో ఆస్తమా సమస్యల్ని తగ్గించడం కోసం తారాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో వాయుక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. వాయుక్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత నెమ్మదిగా తలను వెనక్కి వంచి ఇదే స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను కిందకు వంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఈ వాయుక్రియ ప్రాణాయామం చేయడం వలన ఆస్తమా సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ వాయుక్రియ ప్రాణాయామం చేయడం వలన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ దూరమై మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతి లభిస్తుంది. ఇలా ఈ క్రియను ఇదే స్థితిలో 1 నిమిషం పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలను వెనక్కి వంచుతూ శ్వాసను తీసుకొని తలను కిందకు దించుతూ పీల్చిన శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఈ వాయుక్రియ ప్రాణాయామం చేయడం వలన హై బీపీని తగ్గించి అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాయుక్రియ ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి శరీరాన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు. ఇలా ఈ వాయుక్రియ ప్రాణాయామమును ఈ స్థితిలో 2 నిమిషాల పాటు చేసుకోవాలి.
2 నిమిషాల పాటు ఈ క్రియను చేసుకున్న తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి కళ్ళు తెరిచి ఈ వాయుక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ వాయుక్రియ ప్రాణాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే హైపర్ టెన్షన్ని, హై బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. తారాసనం చేయడానికి ముందు ఆసన సమయంలో శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా తయారు చేయడం కోసం వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత తారాసనం ఎలా చేయాలో చూసిద్దాం. తారాసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో చేతి వేళ్లను దగ్గర ఉంచి అరచేతులని కిందకు వంచుతూ పైకి లేపుతూ 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో అరచేతులని మాత్రమే పక్క నుంచి కిందకు దింపుతూ మరొక 10 సెకండ్లు వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చేతులను కిందకు దించి తలను వెనక్కి వంచి ఆ తర్వాత 2 చేతులను భుజాల దగ్గర ఉంచి తలను సాధారణ స్థితిలో ఉంచి 2 మోచేతులను దగ్గరకు తీసుకువచ్చి దూరంగా జరుపుతూ 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను పక్కకు చాపుతూ ముందుకు తీసుకువస్తూ చేతి వేళ్లను ఓపెన్ చేసి ఉంచి ఇలా ఈ వార్మప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి దూరంగా నేల మీద ఉంచి తలను కిందకు వంచి గాలిలో కిందకు చూసే విధంగా ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపి తలను నడుమును వెనక్కి వంచి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి నుదుటిని మోకాళ్లకు ఆనించి ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపుతూ ఈ విధంగా 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 మోకాళ్లను గాలిలోనే ఫోల్డ్ చేసి ఉంచి 2 చేతులను ముందు వైపునకు చాపి ఉంచి ఇలా కాసేపు ఉన్న తర్వాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ వార్మప్ని ముగించవచ్చు. తారాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను లింగముద్రలో ఎడమ మోకాలు ముందు నేల మీద ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ తారాసనం చేయడం వలన మనిషి ప్రస్తుతం ఎదుర్కొంటున్న మొండి వ్యాధుల్లో ఒకటైన ఆస్తమా వ్యాధిని తగ్గించి అదుపులో ఉంచుకొని ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 1 నిమిషం పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి ఎడమ కాలును ఎడమవైపు నేల మీదకు చాపి ఉంచి ఆ తర్వాత 2 చేతులతో ఎడమ కాలు పాదాన్ని పట్టుకొని తలను కిందకు వంచి నేలను చూసే విధంగా ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ తారాసనం చేయడం వలన థైస్, మోకాళ్ళు, మడాలు, అరికాళ్లకు బాగా స్ట్రెచ్ జరిగి ఫ్లెక్సిబుల్గా మారి దృఢంగా తయారవడం వలన మోకాళ్ళు, అరికాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.
ఈ తారాసనం చేయడం వలన ఆస్తమా సమస్యను తగ్గించుకోవడంతో పాటు శ్వాస సంబంధించిన సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 90 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి 2 చేతులను థైస్ మీద ఉంచి కళ్ళు మూసుకొని ఆసన సమయంలో ఒత్తిడికి గురైన శరీర భాగాలకు కాసేపు రిలాక్స్ ఇవ్వాలి. ఆ తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి 2 చేతులను కుడి మోకాలు ముందు నేల మీద ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ తారాసనం చేయడం వలన జీర్ణ సమస్యలను నివారించి ఉదర భాగాన్ని దృఢంగా మార్చుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి ఇదే స్థితిలో కుడి కాలును ముందు వైపునకు చాపి ఇందాక ఎడమ కాలు వైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడి కాలు వైపునకు కూడా చేసుకోవాలి. ఈ తారాసనం చేయడం వలన స్త్రీలలో నెలసరి సమస్యలను తగ్గించి నిద్రలేమితనాన్ని నివారించవచ్చు. ఈ ఆసనమును ఎడమకాలు వైపునకు కూడా చేసుకున్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను ముందు వైపు నేల మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి తలను వంచి
నుదుటిని మోకాళ్లకు ఆనించి 2 చేతులతో మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచాలి. ఈ తారాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ ఆసన స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి కట్టేసి ఉంచిన 2 చేతులను పైకి లేపి గాలిలో ఉంచి ఎడమ కాలును ముందుకు గాలిలోనికి చాపి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో ఒక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత ఎడమ కాలును ఫోల్డ్ చేసి ఎడమ మోకాలును నిలబెట్టి కుడి కాలును ముందుకు గాలిలోనికి చాపి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కుడి కాలును కూడా ఫోల్డ్ చేసి 2 మోకాళ్లను నిలబెట్టి 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచి నుదుటిని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను ముందుకు గాలిలోనికి చాపి ఉంచి తలను పైకి లేపి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను తిప్పి అరచేతులని ఓపెన్ చేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి సుఖాసనంలోనికి రావాలి. ఇప్పుడు ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందకు వంచి తలను గాలిలో ముందుకు బెండ్ చేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను ఎడమ చేతిలో కుడి చేతిని ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలను కిందకు వంచుతూ 2 చేతులను కొంచెం ముందుకు చాపి ఉంచాలి. ఇలా మరికాసేపు ఉన్న తర్వాత తలను పైకి లేపి చేతులను చూసే విధంగా తలను ఉంచాలి. ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపి 2 చేతులను కిందకు దించి కళ్ళు మూసుకొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ తారాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో తారాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ తారాసనం చేయడం వల్ల ఆస్తమా సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఫ్యూచర్లో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి తారాసనం గురించి ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు తారాసనం స్టార్ పోస్చర్ ఎలా చేశారో చూసాం కదండి. సో ఎప్పుడు బిజీ లైఫ్లో చాలా హడావిడిగా మనకి జనరల్గా ఇంట్లో లేడీస్ చూస్తున్నా కూడా
పిల్లలు, ఆఫీసు, ఇంటి పనులు వీటన్నిటి మధ్య సతమతం అవుతూ మనం చాలా బిజీగా ఉండి మనని మనం పట్టించుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఈ తారాసనం మనం రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే హిప్ ఏరియాలో ఉన్న స్టిఫ్నెస్ అంతా కూడా మనకి బాగా తగ్గిస్తుందండి. రెగ్యులర్గా స్టాండింగ్ పోస్చర్లో జాబ్ చేసే వాళ్ళైనా లేదా స్టాండింగ్లో ఎక్కువసేపు కొన్ని గంటల పాటు కంటిన్యూస్గా స్టాండింగ్లో ఉండే వాళ్ళందరికీ కూడా హిప్ ఏరియాలో నడుం దగ్గర చాలా స్టిఫ్నెస్ అనేది రావడం వల్ల బ్యాక్ పెయిన్కి ఇది లీడ్ చేస్తుందండి. కాబట్టి ఈ తారాసనంలో మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, ఆస్తమాకి సంబంధించి మనకి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో గాలి పీల్చుకుని నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేస్తూ అరచేతులతో పాదాలని హోల్డ్ చేసి 2 మోచేతులని మోకాళ్ళ మీద మనం రిలాక్స్ చేస్తూ తలని ముందు కనుక బెండ్ చేసి ఇదే స్థితిలో చిన్నగా శ్వాస పీల్చుకుంటూ మనం పోస్చర్ని హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇలాంటప్పుడు గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా మనం సాధారణ స్థితికి వచ్చినప్పుడు ఉధృతంగా గాలి అనేది మన లంగ్స్ లోపలికి వెళ్తుందండి. అలాంటప్పుడు ఏ ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ తగ్గించేసి మన లంగ్ కెపాసిటీ పెరగడం ద్వారా మనకి ఎలర్జిటిక్ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా ఇది తగ్గించడం జరుగుతుంది. తర్వాత పెల్విక్ ఏరియాలో స్టిఫ్నెస్ అనేది చాలా తగ్గి ఈవెన్ మన రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంతా కూడా చాలా శక్తివంతంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి తారాసన ప్రాక్టీస్ చేస్తూ అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.